అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైనా ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతిపై నియంత్రణ చేయకపోవడం, గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికారం కోసం ఇచ్చిన సుమారు 600 చిన్న చితక పెద్ద ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడమే కాకుండా విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదాను, వైజాగ్కు ప్రత్యేక రైల్వే జోన్ వంటి హామీలను తుంగలు తొక్కడం వంటి కారణాల వల్ల ప్రభుత్వ వ్యతిరేకత తారాస్థాయికి చేరినట్టు భావిస్తున్నారు. అయితే సర్కారు విస్మరించిన హామీలపై అటు ప్రజాక్షేత్రంలో ఇటు అసెంబ్లీ సాక్షిగా పోరాడుతున్న వైసీపీ సీట్ల పట్ల ఏపీ ఓటర్లు సానుకూలంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో 90% సీట్లు వైసీపీకి దక్కే విధంగా ప్రజలు తీర్పునిస్తారని ఆ సర్వేలో తేలింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రైతు రుణమాఫీ చేయకపోవడం, డ్వాక్రా మహిళలకు పైసా కూడా అందకపోవడంతో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలింది. ఈ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల వారీగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో ప్రకటించింది. ఆ సర్వే ఫలితాల్లో ప్రస్తుతం మిత్రపక్షంగా ఉన్న టీడీపీ, బీజేపీలకు 33 సీట్లు, వైసీపీకి 81 సీట్లు, మిగతా 61 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని తేలింది.